వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అవని. కథలోకి వెళ్ళబోయే ముందు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదామా? ఐ లవ్ యూ బావా పార్ట్ 35. ఇప్పటిదాకా ఈ కథ చాలా సాఫీగా ప్రశాంతంగా సాగిపోయింది. కానీ ఇక అలా ఉండకపోవచ్చు. ఇక ఈ కథలో ఈ ఎపిసోడ్ నుంచి ఊహించని మలుపులు వస్తాయి. అలాగే ఊహించని మనుషులు వస్తారు. నక్షత్ర, విక్రమ్ జీవితాలలో పెద్ద మలుపు ఇక్కడ నుంచే మొదలవుతుంది. ఇక ఈ కథలోకి వెళ్ళిపోదాం. రియా మాటలు విన్న నక్షత్రకు నవ్వు వచ్చింది. పెద్దగా నవ్వడం స్టార్ట్ చేసింది నక్షత్ర. నక్షత్రను చూసి రియాకు కోపం వచ్చి పక్కనే ఉన్న పిల్లో తీసి నక్షత్ర వైపు విసిరింది. నక్షత్ర దాన్ని క్యాచ్ పట్టి, ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు ఎక్కడ నేర్చుకున్నావు అమ్ము? అయినా చెప్పడం ఎక్కడ నేర్చుకున్నావు రియా? అయినా చెప్పడం మర్చిపోయానే, నేను నీతో మీ అన్నయ్య మాట్లాడాలి అంటున్నాడు అని చెప్పింది నక్షత్ర. ఆ మాటలు విన్న రియాకు గుండెల్లో వణుకు వచ్చింది. ఎందుకంటే రియా ఎప్పుడు విక్రమ్తో ఎక్కువగా మాట్లాడలేదు. విక్రమ్ చెప్పింది విని తలూపడం, తనకు ఏదైనా కావాలంటే వాళ్ళ అమ్మను లేదా విశ్వను అడగడం అలవాటు. ఎప్పుడైనా విక్రమ్ పొడి పొడిగా మాట్లాడించేవాడు, అంతే అంతే తప్ప ఎప్పుడూ తనతో మాట్లాడలేదు. అలాంటిది ఇప్పుడు ఉన్నట్టుండి నాతో అన్నయ్య మాట్లాడటం ఏంటి అని భయపడింది. రియా అప్పుడే ఏదో ఆలోచనలో ఉండేసరికి తనని అలా చూసిన నక్షత్ర రియా వైపు చూస్తూ మనసులో నవ్వుకుంటూ, నీ ప్రశ్నలకు సమాధానాలు మీ అన్నయ్య ఇస్తేనే నీకు నీ మనసుకి ఊరట లభిస్తుందేమో అని అనుకుంటూ మళ్ళీ విక్రమ్ గదివైపు వెళ్ళింది. విక్రమ్ ఏం చేస్తున్నాడో అని వెళ్ళి తొంగి తొంగి చూడసాగింది. విక్రమ్ అప్పుడే ఫ్రెష్ అయి వచ్చి బట్టలు తీసుకొని ప్యాంట్ వేసుకొని షర్ట్ వేసుకుంటూ ఉండగా నక్షత్ర అది చూసి గుడ్లప్పగించి నోరు తెరిచి విక్రమ్ సిక్స్ ప్యాక్ బాడీని చూస్తూ ఉండిపోయింది మన అమ్ము పాప. విక్రమ్కి ఏదో తనకు ఒక రకమైన వింత ఫీలింగ్ కలగడంతో చుట్టూ చూశాడు. అప్పుడే వాకిలి దగ్గర తన చెలియ వాకిలి దగ్గర నుంచి తొంగి తొంగి తన వైపే చూస్తున్న నక్షత్ర కనిపించేసరికి విక్రమ్ పెదాలపై చిన్న చిరునవ్వు మెరిసింది. షాక్లో ఉన్న నక్షత్ర పాప దగ్గరికి వెళ్ళి నక్షత్ర నడుముని పట్టుకుని గదిలోకి లాక్కొని డోర్ లాక్ చేశాడు విక్రమ్. అది గమనించిన నక్షత్ర బావా బావా అంటూ తడబడుతూ మాట్లాడుతూ ఉండగా తన మాటలకు అడ్డుపడుతూ విక్రమ్, ఏం చేస్తున్నావు? కాదు కాదు, ఏం చూస్తున్నావు? అదేదో నా ఎదురుగా వచ్చి నా ముందరే సైట్ కొట్టుకోవచ్చు కదా, ఇంకా బాగా చూపించేవాడిని అని హస్కీగా అన్నాడు విక్రమ్. నక్షత్ర సిగ్గుతో తలదించేసింది. విక్రమ్కి నవ్వొచ్చింది. కానీ దాన్ని కనిపించనివ్వకుండా, ఏంటి అప్పుడే వచ్చావు? ఇప్పుడే కదా వచ్చావు, మళ్ళీ కిందికి వెళ్ళి అప్పుడే అంత మిస్ అయ్యావా నన్ను అంటూ గోడకు లాక్ చేసి తన పెదవులను దగ్గరగా వెళ్ళి విక్రమ్ పెదవులను ఇంచు దూరంలో ఉంచాడు విక్రమ్. నక్షత్రకు విక్రమ్ పెదాలు ఇంచు మాత్రమే దూరం ఉండడంతో తనకు ఊపిరాగిపోయిన ఫీలింగ్ కలిగింది. ఎందుకో తెలియదు, తనకు కంట్రోల్ తప్పుతున్నట్టు అనిపించడంతో తనకే తెలియకుండా ఎప్పుడు విక్రమ్ కాలర్ని పట్టుకుందో తనకే తెలియదు. విక్రమ్ కాలర్ని పట్టుకొని తనను కిందికి వంచుకొని ముద్దు పెట్టడం స్టార్ట్ చేసింది నక్షత్ర. అలా ముద్దు పెడుతున్న తనకు విక్రమ్ ఎత్తు సరిపోవడం లేదు. విక్రమ్ చాలా హైట్గా ఉండడం వల్ల అది గమనించిన విక్రమ్ ఫస్ట్ షాక్ అయినా వెంటనే నక్షత్ర నడుంపై చేతులు వేసి తన్ను కొంచెం పైకి ఎత్తి తన ముద్దుకు సహకరిస్తున్నాడు విక్రమ్. ఆ ముద్దు చాలా రోజుల తరువాత ఎలాంటి బ్యాడ్ ఫీలింగ్తో కాకుండా, ఎలాంటి బాధ లేకుండా
కిస్ చేసుకుంటూ ఉండడం వల్ల చాలా రిలీఫ్గా అనిపిస్తుంది వాళ్ళకు ఇద్దరికి. విక్రమ్ పూర్తిగా నక్షత్రను చేతుల్లోకి ఎత్తుకొని డీప్గా కిస్ చేస్తూ తనలోని వేడిని ఇంకా పెంచుతున్నాడు. నక్షత్ర చేతులు విక్రమ్ కాలర్ నుంచి ఒక చెయ్యి తన జుట్టులోకి పోనించి ఇంకా ఇంకా తనని డీప్గా కిస్ చేస్తుంది. విక్రమ్ తన్ని ఎత్తుకొని ఇంకొక చెయ్యిని నక్షత్ర ఎదభాగం దగ్గర ఉంచి దాన్ని ప్రెస్ చేస్తున్నాడు. వెంటనే నక్షత్రను బెడ్పై చేర్చి తను కూడా తనపై చేరి నక్షత్ర హాఫ్ శారీ కట్టుకోవడం వల్ల కనిపిస్తున్న తన నడుంపై చెయ్యి వేసి అక్కడ ముద్దులు అద్దుతూ తియ్యటి లవ్ బైట్స్ ఇస్తున్నాడు విక్రమ్. మెల్లిగా ఎప్పుడు తన ఒంటి మీద ఓని తనకు తెలియకుండా పక్కకు వెళ్ళిందో తనకే తెలియలేదు. విక్రమ్ కళ్ళతోనే అమ్ము అందాలన్నీ తినేస్తున్నాడు. నక్షత్ర సిగ్గుతో కళ్ళు మూసుకుంది. అది గమనించిన విక్రమ్ చిన్న చిరునవ్వు వచ్చి విరిసింది. నక్షత్ర వైపు చూస్తూ తన చెవి దగ్గరికి వచ్చి ఎవరైనా ఫస్ట్ పెళ్లి చేసుకొని ఫస్ట్ నైట్ చేసుకుంటారేమో, మనం మాత్రం డిఫరెంట్గా ఫస్ట్ నైట్ చేసుకొని తర్వాత పెళ్లి చేసుకుంటున్న మొట్టమొదటి జంట మనమే అయి ఉంటాము అని అన్నాడు విక్రమ్. అంతవరకు నవ్వుతూ ఉన్న నక్షత్ర ఆ మాటలకు కంగారుగా లేస్తూ, బావా ఏమంటున్నావు? మనం అలా ఎలా చేస్తాము? లేదు, మన పెళ్ళి అమ్మా నాన్న గుడిలో రేపు సింపుల్గా చేస్తాను అని చెప్పారు కదా, మనం ముందే ఇలా చెయ్యడం తప్పు అని లేవబోయింది. కానీ విక్రమ్ వెంటనే నక్షత్రను తన భుజం పట్టి ఆపేశాడు. నక్షత్ర విక్రమ్ని ఆపుతూ, బావా మన పెళ్ళి రేపే కాబట్టి ఈరోజు ఇలా చేయడం తప్పేమో అని అంది నక్షత్ర. దానికి విక్రమ్ అమ్ము అని ప్రేమగా పిలవగా నక్షత్ర ఏంటి బావా అంది. అమ్ము, మనం పెళ్ళి చేసుకుంటున్నాం నిజమే, కానీ ఈ క్షణం ఏం జరుగుతుందో తెలీదే, కాబట్టి ఇప్పుడు నాకు నీతో ఉండాలి అని అనిపిస్తుందిరా, ప్లీజ్ బంగారం అని అన్నాడు. విక్రమ్ మాటలకు నక్షత్ర ఇంకేమీ మాట్లాడలేక సైలెంట్ అయిపోయింది. విక్రమ్ నక్షత్ర మౌనాన్ని అంగీకారంగా భావించి నక్షత్రను మెల్లగా కిస్ చేస్తూ తన పైకి చేరాడు. ఎప్పుడు ఇద్దరి ఒంటి మీద బట్టలు వేరు అయ్యాయో వాళ్ళకే తెలియదు. ఒకరి ప్రెజెన్స్ను ఒకరు ఫీల్ అవుతూ ఒకరికి ఒకరు తీయటి గాయాలు వేదనకు గురి చేసుకుంటూ నక్షత్రలోకి ప్రవేశించగా తను నొప్పితో అరవబోయింది. విక్రమ్ ఆగాలి అనిపించినా తనని చూసి తను కంట్రోల్ కాలేక తన నుదుటిపై ముద్దు ఇచ్చి సారీ అని చెప్పాడు. నక్షత్రకు ఫస్ట్లో నొప్పిగా అనిపించినా ఆ తర్వాత తను కూడా విక్రమ్కి సహకరించడం స్టార్ట్ చేసింది. అలా ఇద్దరూ ఒక్కటి అయ్యారు. కొద్దిసేపటి తర్వాత బాగా అలసిపోయి ఆమె విక్రమ్ గుండెలపై పడుకొని ఉంది. మళ్ళీ విక్రమ్కి తను కావాలి అనిపించడంతో ఆ రోజు నైట్ మొత్తం వాళ్ళు ఎన్నిసార్లు కలిశారో వాళ్ళకే గుర్తులేదు. అలా ఎప్పటికో నిద్రలోకి జారుకున్నారు ఇద్దరు. మరుసటి రోజు తెల్లవారి చాలా టైం అవుతుంది. ఆ సమయంలో నక్షత్ర తన రూమ్లో రెడీ అవుతూ ఆలోచిస్తూ ఉంది. ఏంటో నా పెళ్లి రోజు కూడా నేనే రెడీ అవ్వాలి అని అనుకుంటూ ఉంది. అయినా నేను ముందే రెడీ అయినా ఫస్ట్ అన్నయ్యకు రియాకు పెళ్ళి, ఆ తర్వాతే నాది బావది అని అన్నారు కదా, అయినా అలా ఎందుకు? ఒకరిది ఒకసారి ఇద్దరిది ఒకేసారి పెట్టచ్చు కదా అని కోపంగా ఉడుక్కుంది మన అమ్ము పాప. అయినా నన్ను రెడీ చేయడానికి నా దగ్గర ఎవరైనా ఉండొచ్చు కదా అని తిట్టుకుంటూ తనే రెడీ అయ్యి కూర్చొని మొబైల్లో విక్రమ్ ఫొటోస్ చూస్తూ కూర్చుంది.
తనలో తానే మురిసిపోతూ, బావా మనం చిన్నప్పటి నుంచి అనుకున్న కల ఇప్పటికీ జరుగుతుంది అని తనలో తాను హ్యాపీ ఫీల్ అవుతూ ఉంది. ఇది ఇలా ఉండగా విక్రమ్ అమ్ముకి ముహూర్తం 8:30కి, కానీ 10 అవుతున్నా కానీ ఎవ్వరూ తన గది దగ్గరికి రాలేదు. నక్షత్ర కూడా కొంచెం టెన్షన్గా ఉన్న వాళ్ళ అమ్మ, నేను వచ్చి బయటికి తీసుకొచ్చేంత వరకు నువ్వు రాకు అని చెప్పింది గుర్తుకు వచ్చి 10 అవుతున్న టెన్షన్తో లోపలే ఉంది నక్షత్ర. ఇక తన వల్ల కాక బయటికి వచ్చి ఏంటో ఇంట్లో మొత్తం చూడగా చిన్న చప్పుడు కూడా లేదు. మనుషులు ఉన్నట్టు అలికిడి కానీ లేదు. దాంతో నక్షత్రకు కొంచెం భయం వేసి ఇంటి బయటకు వెళ్ళి చూసింది. అక్కడ కూడా ఎవ్వరూ లేరు. పెళ్ళి ఇంటి పక్కనే ఉన్న గుడిలో కాబట్టి ఏదైతే అది అయింది. అమ్మ తిట్టినా బావ చూసుకుంటాడు అని భయంగానే గుడివైపు అడుగులు వేసింది నక్షత్ర. ఇంటి నుంచి బయటి గేటు దాటి అడుగు ముందుకు పెట్టిందో లేదో పెట్టబోయింది. అక్కడ దృశ్యాన్ని చూసి నక్షత్ర కాళ్ళ కింద భూమి కంపించిపోయింది. ఎటు చూసినా రక్తం ఏరులై పారసాగింది. అమ్ము అలాగే షాక్తో చూస్తూ ఉండగా అక్కడ ఎటు చూసినా కుప్పలు తెప్పలుగా తమ ఊరి వాళ్ళు శవాలు చిన్న పెద్ద తేడా లేకుండా పడి ఉన్నాయి. వాటిని చూసి తనకు కాళ్ళు చేతులు చల్లబడిపోయి చలనం లేకుండా అయిపోయాయి. భయపడుతూనే తన బావ గుర్తుకు రాగానే తనకు కూడా ఏదైనా అయ్యిందేమో అని తనకు భయం వేసినా కూడా తన బావను చేరాలి అని పరిగెడుతూ ఆ శవాలను దాటుకుంటూ గుడివైపు వెళ్ళింది. అక్కడ దృశ్యం కూడా చాలా దారుణంగా ఉంది. గుడివైపు అడుగులు వేయాలంటే తనకు భయంగా ఉంది. ఎటువైపు చూసినా అగ్ని జ్వాలలతో అక్కడక్కడ మంటలు కనిపిస్తూ మనుషుల శవాలతో కనీసం పసిబిడ్డలు కూడా మిగలనంత దారుణంగా అందరినీ చంపేశారు. అక్కడే చూస్తూ ఉన్న తనకు తన అమ్మా నాన్న ఒకరి చేతిలో ఒకరు పట్టుకొని చచ్చిపడి ఉండడం గమనించిన నక్షత్ర పరుగున వాళ్ళ దగ్గరకు వెళ్ళి నేల మీద కుప్పకూలి పడిపోయింది. వాళ్ళ చేతులు పట్టుకొని ఏడవడం మొదలుపెట్టింది నక్షత్ర. అమ్మా నాన్న నన్ను ఎందుకు వదిలేసి వెళ్ళిపోయారు, అయినా అసలు ఏం జరిగింది అని అంటూ ఏడుస్తూ ఉంది. అప్పుడే తనకు తన అన్నయ్య బావ గుర్తుకు రాగానే మిగతా వాళ్ళు అమ్మ నాన్న చనిపోయారు, మరి మిగతా వాళ్ళు ఏమయ్యారు అని అనుకుంటూ పైకి లేచి చుట్టూ వెతకడం మొదలుపెట్టింది. కానీ తనకు అక్కడ ఎవరూ కనిపించలేదు. అప్పుడు అక్కడ ఎవరో మనుషులు గన్లు పట్టుకొని కొన ప్రాణంతో ఉన్న అందరినీ ఊరి వాళ్ళను చంపడం చూసిన తనకి ఎవరు వీళ్ళు, నేను వీళ్ళను చంపేస్తాను అంటూ వాళ్ళ వైపు అడుగులు వేయసాగింది. వాళ్ళు కరెక్ట్గా తనను చూసే సమయానికి ఎవరో తన నోరు పట్టి తెరవనివ్వకుండా పక్కకు గోడ చాటుకు లాగేశారు. ఇంతకు నక్షత్రను లాగేసింది ఎవరు? కొంచెం వైలెన్స్ ఎక్కువ అయింది అనుకుంటా. ఇవి కేవలం కల్పితం మాత్రమే. ఎవరూ నెగిటివ్గా తీసుకోకండి. ఇది స్టోరీ కోసం మాత్రమే. ఈ స్టోరీ ముందు చాలా ఆసక్తిగా ఉండబోతుంది. ఇంతకు విక్రమ్ ఏమయ్యాడంటారు? రియా, సిద్ధు, అభి వీళ్ళంతా ఏమయ్యారు అంటారు? తెలుసుకోవాలంటే నా కథను చదవండి ప్లీజ్. కొన్ని కామెంట్స్ ఇచ్చి లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా మన ఛానల్ని. కామెంట్స్ మాత్రం మర్చిపోద్దు. ఆల్ అనే ఆప్షన్ని ఆన్లో ఉంచుకోండి. గంట సింబల్ మీద క్లిక్ చేసి బాయ్ని. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం.